డిసెంబర్ 25th రాబోతుంది. క్రైస్తవులందరూ యేసుక్రీస్తు జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే ఈ డిసెంబర్ రాబోయే ముందే కొంతమంది మనుషులు వాళ్ళ హృదయాలలో తోడేలు మనస్తత్వం, విషసర్పపు మనస్తత్వం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. వాళ్ళంతా బయలుదేరి బయటికి వచ్చి మీ యేసుక్రీస్తు నిజంగానే పుట్టాడా, పుడితే డిసెంబర్ 25నే పుట్టాడా, దానికి ఆధారాలు ఏమిటి, ఎక్కడుంది, అవన్నీ చూపించండి, బర్త్ సర్టిఫికేట్ ఉందా, ఇంకా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. నా ప్రశ్న ఏంటంటే వాళ్ళందరికీ, అసలు నువ్వు యేసుక్రీస్తుని నమ్మని వాడివి, నీకు ఆయన ఎప్పుడు పుడితే ఏంటి? అసలు ఆయన పుట్టాడని మీరు నమ్మితే, మీరు నమ్ముతున్నామని ముందు ఒప్పుకొని ఆ తర్వాత ప్రేమపూర్వకంగా అడిగితే ఎవరైనా సమాధానం చెప్తారు దానికి. ఒకవేళ క్రీస్తు 25th పుట్టలేదు, నవంబర్ 25కే పుట్టాడు అనుకుందాం. దానివల్ల క్రైస్తవ సమాజానికి కానీ, దేశానికి కానీ, ఈ ప్రపంచానికి కానీ ఎలాంటి నష్టము లేదు. పుట్టాడా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ మాత్రం ఇంగితం కూడా లేని వాళ్ళు పనికి మాలిన ప్రశ్నలతో బయలుదేరిపోతారు. అసలు మనం ఎందుకు పుట్టామో ఆలోచించండి, మనం ఎందుకు చచ్చిపోతున్నామో ఆలోచించండి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతకండి. మీరు చేరే ఒకే ఒక ప్లేస్ యేసుక్రీస్తు. ఎంతోమంది సత్యాన్వేషకులు వెతికి వెతికి చివరికి తెలుసుకున్నది క్రీస్తుని మాత్రమే. మీలో చాలామంది ఉన్నారు. ఈ తెలియని వాళ్ళందరికీ ఆ విషయాన్ని చెప్పండి.